మనకి ఇంకొక ప్లాట్‌ఫార్మ్ ఏముందంటే లైక్ sites.google.com బట్ మీరు కూడా చూసుకోవచ్చు. వెబ్ 2.0 సైట్స్ ఫర్ బ్యాక్‌లింక్స్ అనేది. ఇక్కడ కూడా మనకి లిస్ట్ ఉంటాయి. బట్ అన్ని సైట్స్ అయితే వర్క్ అవ్వవు. అంతకుముందు చాలా సైట్స్ ఉండేవి మనం వర్క్ చేసుకోవడానికి. ఇప్పుడైతే ఆల్మోస్ట్ కొన్ని పెయిడ్, కొన్ని నాట్ వర్కింగ్ ఇట్లా అయిపోయినాయి. బట్ ఇందులో ఉన్నవి మనం చేస్తాం. ఫస్ట్ ఇప్పుడు మనకి బ్లాగర్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ sites.google.com ఈ బ్లాగర్ ప్లస్ ఈ sites.google.com 2 కూడా గూగుల్ వాళ్ళవే. ఈ మీడియం, తంబ్లర్ ఆల్రెడీ చూసేసాం మనము. ఈ వీబ్లీ చూద్దాము. విక్స్ అండ్ వర్డ్‌ప్రెస్ ఇక్కడి వరకు మనం కంప్లీట్ చేసుకుందాం. మాక్సిమం వర్క్ అయ్యే సైట్స్ ఇవే. ఇంకా నెక్స్ట్ ఇక్కడ sites123.com అని ఉంది. ఇది కూడా సేమ్ సిమిలర్‌గా అలానే ఉంటది. మీరు ట్రై చేయొచ్చు. ఇంకా మిగతావి ఇందులో ఇంకేమైనా వర్క్ అయితే ట్రై చేయండి. బట్ అన్నీ ఓపెన్ చేసి వర్క్ అవుతున్నాయా లేదా అనేది చెక్ చేసుకుంటూ వెళ్ళాలి. బట్ ప్రెజెంట్ ఇప్పుడున్నది మనం sites.google.com ఇది మనకి మేజర్ అండ్ ఇంపార్టెంట్. మిగతా అన్నీ కూడా ఈ వెబ్ 2.0 అన్ని సైట్స్ కూడా మనం వెబ్‌సైట్ డిజైన్ చేసుకోవడమే. ఇక్కడ మనకి ఇట్లా వస్తది. ఇట్లా మనకొస్తుందనమాట. ఇక్కడ బ్లాంక్ సైట్. ఇదేంటంటే ఒక చిన్న వెబ్‌సైట్ డిజైన్ చేసుకునే ప్లాట్‌ఫార్మ్. ఎవరికైనా వెబ్‌సైట్‌కి కంప్లీట్‌గా అమౌంట్ పెట్టడానికి లేకపోతే అలాంటి వాళ్ళేంటంటే గూగుల్‌లో ఈ ఆప్షన్‌ని యూజ్ చేసుకొని వాళ్ళు చేసుకోవచ్చు. లైక్ ఏదైనా ఒక స్మాల్ పాన్ షాప్ లాగున్నా, లేకపోతే ఒక స్మాల్ చిన్నది టీ షాప్ లాగున్నా ఇట్లా ఏదన్నా ఒక చిన్నదుంది. దాని గురించి ఆన్‌లైన్‌లో వాళ్ళు ప్రెజెంట్ చేసుకోవాలనుకుంటున్నప్పుడు అసలు ఏ ఇన్వెస్ట్‌మెంట్ లేకుండా ఫ్రీగా ఈ సైట్‌ని యూజ్ చేసుకోవచ్చనమాట. ఈ సైట్‌ని మనం డిజైన్ జేసుకోవచ్చు. ఇది సింపుల్‌గానే ఉంటుంది. బట్ ఇక్కడొచ్చేసి మనకి ఇట్లా వచ్చింది. ఇక్కడ దీన్ని సైట్ నేమ్ మనం ఏదో ఒకటి యాడ్ చేయొచ్చు. లేదా యాడ్ లోగో అన్నా గూడా లోగో యాడ్ చేయొచ్చనమాట. ఇక్కడ మనం అప్‌లోడ్ లోగో జస్ట్ ఏదో ఒక లోగో అయితే యాడ్ చేద్దాం. తర్వాత ఇక్కడ కిందకొచ్చేసరికి మనకి ఫెవికాన్ అని ఉంది. ఫెవికాన్ అంటే ఇక్కడ వస్తది గదా! ఇక్కడ అదే అనమాట. ఇక్కడ కూడా మనం అప్‌లోడ్ జేసుకోవచ్చు. బ్లాగర్‌లో ఇవి 2 అప్‌లోడ్ చేసేటప్పుడు మనం కొంచెం చూసి నిదానంగా చేసుకోవాలి. అవి ఇమ్మీడియేట్‌గా అయితే మనకి ఎఫెక్ట్ చూపించవు. మనం కొంచెం టైం తీసుకొని అప్పుడు మనకి చూపిస్తాయన్నమాట. అందుకోసం అనేసి బ్లాగర్‌కి లోగో అండ్ ఫెవికాన్ అప్‌లోడ్ చేసేటప్పుడు మనకు కొంచెం టైం తీసుకుంటది. బట్ దీనికైతే ఏం ప్రాబ్లమ్ లేదు. జస్ట్ ఇక్కడ అప్‌లోడ్ చేసేసి మనం పబ్లిష్ చేద్దాం. ఇక్కడైతే లోగో వచ్చింది. అండ్ ఈ ఫెవికాన్ కూడా అప్‌లోడ్ అవ్వలేదు. చూద్దాం ఒకసారి మళ్ళీ. నెక్స్ట్ ఇక్కడ థీమ్ అనమాట. ఈ థీమ్‌ని మనకి ఎలాంటి థీమ్ కావాలనేది సెలెక్ట్ చేసుకుంటే ఫస్ట్ వచ్చేసి థీమ్స్. థీమ్స్‌లో మనకి సింపుల్ థీమ్స్ ఉంటాయి. ఇక్కడ ఏమి ఉండవు ఎక్స్‌ట్రా. ఇక్కడ ఇలా ఉందనుకోండి. ఇ ఇట్లా మనం ఒక థీమ్‌ని సెలెక్ట్ చేసుకున్నాం. థీమ్‌ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి అంటే పేజెస్ క్రియేట్ చేసుకోవాలి. పేజెస్ క్రియేట్ చేసుకోవాలంటే ఆల్రెడీ హోమ్ పేజ్ ఉంది. మిగతా పేజెస్ క్రియేట్ చేసుకోవాలి. దీనికన్నా ముందు మనకి ఇక్కడ బ్యాక్‌గ్రౌండ్‌లో మనం ఏదైనా ఇమేజెస్ యాడ్ చేయాలనుకున్నా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ దీన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడేమో ఇది లోగోకి. కిందకొచ్చినాక ఇక్కడికొచ్చేదేమో మన బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్‌కి సంబంధించింది. అప్‌లోడ్ కంప్యూటర్ నుంచి మనం అప్‌లోడ్ చేస్తున్నాం అనుకోండి. ఇక్కడ ఒక ఇమేజ్ ఉంది. ఈ ఇమేజ్‌ని అప్‌లోడ్ చేసాం. ఆ తర్వాత ఈ పేజ్ టైటిల్ అనేది మనం యూజ్ చేసుకోవచ్చు. లేదంటే ఇక్కడ డిలీట్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ మనకి పేజ్ అనేది ఇక్కడ యాడ్ అయింది. తర్వాత నెక్స్ట్ పేజెస్ ఇది హోమ్ పేజీ. నెక్స్ట్ మనకేం పేజీ కావాలి? న్యూ పేజ్ అబౌట్ అస్. నెక్స్ట్ కాంటాక్ట్. ఇప్పుడు మనకి ఇంకా మేజర్‌గా మనకేమున్నాయంటే సర్వీసెస్ పేజీ. సర్వీసెస్ పేజీలో మనకి ఈ సర్వీసెస్‌లో ఏంటి డిజిటల్ మార్కెటింగ్, వెబ్‌సైట్ డిజైనింగ్ ఉంది. ఇవి 2 యాడ్ చేయాలనుకోండి. ఇక్కడికొచ్చి ఇక్కడ క్లిక్ చేసి సబ్ పేజీ. యాడ్ సబ్ పేజీ.
ఇక్కడ వచ్చేసి డిజిటల్ మార్కెటింగ్. అండ్ నెక్స్ట్ దీని కిందకి సబ్ పేజీ. తర్వాత వెబ్‌సైట్ డిజైనింగ్. వెబ్‌సైట్ డిజైనింగ్. ఇట్లా సర్వీస్‌లో మనకి కిందకి ఇలా వస్తాయన్నమాట. ఇట్లా మనం సబ్ పేజెస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇట్లా మనం ఒక ప్రాపర్ వెబ్‌సైట్ స్ట్రక్చర్‌ని క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే కాంటాక్ట్ అస్, అబౌట్ అస్ ఇవన్నీ కూడా మనం యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ డిజైనింగ్ స్టార్ట్ చేద్దాం. డిజైనింగ్ స్టార్ట్ చేయడానికి ఇన్సర్ట్. ఈ ఇన్సర్ట్‌లోకి వచ్చినాక ఇక్కడ మనం డిజైనింగ్ అనేది స్టార్ట్ చేస్తాం. లైక్ మనం కంప్లీట్‌గా వెబ్‌సైట్‌లా డిజైన్ చేసుకోవాలా అంటే అన్నీ రావు. ఇక్కడ ఏదైతే ఇస్తారో అంతవరకే యూజ్ చేయొచ్చు. లేదు మీరు కంప్లీట్‌గా వెబ్‌సైట్ లాగా ఎళ్ళాలంటే కోడింగ్ వైపుకెళ్ళాలి. బట్ ఇది అంత అవసరం లేదు కాబట్టి చిన్నగా ఇమేజెస్, కంటెంట్ యాడ్ చేసుకుంటే సరిపోతది. ఫస్ట్ ఏంటంటే మనం ఫస్ట్ హోమ్ పేజీలో మన గురించి లైక్ ఈ హోమ్ పేజీలో వస్తది. మనం ఏ పేజీ చేయాలో ఆ పేజీని క్లిక్ చేసుకోవాలి. ఇప్పుడు హోమ్ పేజీ ఉంది ఇక్కడ. ఈ హోమ్ పేజీలో మనం ఒక ఇమేజ్ అండ్ కంటెంట్ యాడ్ చేద్దామనుకోండి. ఇది సెలెక్ట్ చేసుకుందాం. ఇక్కడ ఒక ఇమేజ్ యాడ్ చేసి అప్‌లోడ్. ఇక్కడ వీడియోస్ కూడా యాడ్ చేసుకోవచ్చనమాట. లైక్ ఇక్కడ ఒక డిజిటల్ మార్కెటింగ్ సంబంధించిన ఒక ఇమేజ్ యాడ్ చేసుకున్నాం. ఈ ఇమేజ్‌కి సంబంధించి డిజిటల్ మార్కెటింగ్‌కి సంబంధించిన ఏదైనా టెక్స్ట్ యాడ్ చేయాలనుకుంటే చాట్‌జీపీటీ నుంచి కంటెంట్ తీసుకొని యాడ్ చేసుకో. ఇక్కడ మనం ఒక కంటెంట్ రాస్తున్నాం అనుకోండి. ఈ కంటెంట్‌కి కాపీ చేసుకొని జస్ట్ ఇక్కడ యాడ్ చేస్తున్నాం. లైక్ ఇక్కడ టెక్స్ట్ ఇక్కడ నార్మల్ టెక్స్ట్. ఇక్కడొచ్చేసి హెడ్డింగ్ అనమాట. ఇదొక మనకి హెడ్డింగ్ లాగా యాడ్ చేస్తున్నాం. దీనికొచ్చేసి ఫాంట్ సైజ్ కావాలంటే కూడా తగ్గించుకోవచ్చు అనమాట మనం. హ్మ్. ఇట్లా మనం ఫాంట్ సైజ్ తగ్గించుకోవచ్చు. దీన్ని బోల్డ్ చేసుకోవచ్చు. ఇట్లా మనకి కావాల్సినట్టు ఇదంతా చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకు ఇక్కడ ఒక ఇమేజ్ అండ్ ఇక్కడ కంటెంట్ వచ్చింది కదా! ఈ కంటెంట్‌లో గనుక మనం బ్యాక్ లింక్ ఇవ్వాలి అనుకుంటే మన సైట్‌కెళ్ళేసి ఈ సైట్‌ని తీసుకొచ్చి ఇక్కడ ఈ కంటెంట్‌కి లింక్ చేస్తాం. ఇక్కడొచ్చేసి మనకి వెబ్‌సైట్ గ్రూప్‌కి జస్ట్ ఇక్కడ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ మనం బ్యాక్ లింక్ ఇచ్చాం. బట్ ఇక్కడ ఏంటంటే ఒకవేళ మనం ఇంటర్నల్‌గా లింక్స్ ఇవ్వాలనుకోండి, ఇప్పుడు ఈ సైట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం యాడ్ చేసిన ఈ లింక్ ఎక్స్టర్నల్ లింక్ కిందకొస్తది. ఇన్ కేస్ మనం ఇంటర్నల్ లింక్స్ ఇవ్వాలనుకోండి, ఇట్లా సెలెక్ట్ చేసి ఇక్కడ బ్యాక్ లింక్ క్లిక్ చేస్తే ఇక్కడ పేజెస్ ఆల్రెడీ కనిపిస్తున్నాయనమాట. ఒకవేళ మనకి ఏ పేజీ కావాలంటే ఆ పేజీ మనం ఇక్కడ ఇస్తే ఇది ఇంటర్నల్ లింక్ కింద వస్తదండి. ఈ పేజీ నుంచి మన వెబ్‌సైట్‌లోనే నెక్స్ట్ పేజీకి మూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎవరైనా క్లయింట్స్ వచ్చి ఇది రీడ్ చేసినప్పుడు. ఇట్లా మనకి కంటెంట్ అనేది యాడ్ చేసుకుంటూ వెళ్తాం. నెక్స్ట్ ఒకవేళ పైన ఇమేజ్ కింద కంటెంట్ రావాలంటే ఇది. ఓన్లీ కంప్లీట్‌గా ఇమేజెస్ కావాలంటే ఇలా. ఒక 3 ఇమేజెస్ కంటెంట్ కావాలంటే ఇలా. చిన్న సర్వీసెస్ ఉన్నాయనుకోండి. ఇక్కడ ఎస్‌సిఓ సర్వీస్ అండ్ ఇక్కడొచ్చేసి మెటా యాడ్స్. ఇక్కడొచ్చేసి గూగుల్ యాడ్స్.
ఇట్లా మనం సర్వీసెస్ యాడ్ చేసుకోవాలనుకోండి. ఇలా స్టెప్ బై స్టెప్ సర్వీసెస్ యాడ్ చేసుకోవచ్చు. ఇట్లా ఇంకా ఎక్కువ కావాలనుకోండి ఇట్లా ఒక ఏదైనా క్లయింట్స్ ఉన్నారనుకోండి. క్లయింట్స్‌కి సంబంధించి క్లయింట్ 1, క్లయింట్ 2 అని ఇక్కడ వాళ్ళ లోగోస్ యాడ్ చేస్తానమాట. ఇట్లా మనం క్లయింట్స్ లోగోస్ యాడ్ చేసుకోవచ్చు. అవర్ క్లయింట్స్ అని. ఒకవేళ మనకి ఇక్కడ ఎక్కడైనా టెక్స్ట్ రాయాలనుకోండి. ఇక్కడ పైన ఇక్కడ క్లయింట్స్‌కి పైన టెక్స్ట్ రాయాలి. ఇక్కడొచ్చేసి మనం ఈ టెక్స్ట్ బాక్స్‌ని ఇన్సర్ట్ చేసుకోవచ్చనమాట. ఇన్సర్ట్ చేసుకొని మనం దీనికి పైకి డ్రాగ్ చేసి 1 మినిట్ ఫాస్ట్‌గా మూవ్ అవుతుంది. ఇది ఫాస్ట్‌గా మూవ్ అవుతుంది. జస్ట్ ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేయొచ్చు. లేకపోతే దీని కిందకి చేస్తే సరి. ఇట్లా మనకి అవర్ క్లయింట్స్. ఇక్కడొచ్చేసి అవర్ సర్వీసెస్. నెక్స్ట్ నార్మల్ టెక్స్ట్ అని ఉంది కదా! హెడ్డింగ్. హెడ్డింగ్ కిందకొస్తుంది. లైక్ ఇక్కడొచ్చేసి ఫాంట్ స్టైల్ చేంజెస్ చేసుకోవచ్చు. స్టైల్ అండ్ సైజ్. బాగుంది. ఇది కొంచెం స్టక్ అయింది. ఒక్క నిమిషం. ఇట్లా మనం స్టెప్ బై స్టెప్ దీన్ని చేసుకోవచ్చనమాట. అవర్ సర్వీసెస్, అవర్ క్లయింట్స్ ఇట్లా మనం కంప్లీట్‌గా యాడ్ చేసుకుంటూ మొత్తం వెబ్‌సైట్ అనేది డిజైన్ జేసుకోవచ్చు. ఈ ఫస్ట్ ఈ హోమ్ పేజ్‌లు డిజైన్ చేసుకున్న తర్వాత అబౌట్ అస్, కాంటాక్ట్ అస్ ఉంది. నెక్స్ట్ మనము డైలీ కంటెంట్ అప్డేట్ చేయడానికి బ్లాగ్ పేజీ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఈ పేజెస్‌లోకెళ్ళి ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ వచ్చేసి న్యూ పేజీ, బ్లాగ్. ఇక్కడ ఈ బ్లాగ్ ఉంది కదా! ఈ బ్లాగ్‌లోకెళ్ళేసి మనం డైలీ కంటెంట్ అప్డేట్ చేసుకోవచ్చు. ఈ ఇన్సర్ట్‌కి వెళ్ళి ఇందులో ఏదో ఒకటి మనం తీసుకొనేసి ఇక్కడ బ్లాగ్ కంటెంట్ రోజు అప్‌లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ హోమ్ పేజీ క్రియేట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇమేజ్ కరాసిల్ ఇమేజెస్ కావాలనుకోండి. ఇక్కడొచ్చేసి దీన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి. ఇక్కడ అప్‌లోడ్ ఇమేజెస్. అన్నీ ఒకే సైజ్ ఉండాలి. ఈ కరాసిల్ దానికి చేసేటప్పుడు. ఎందుకంటే ఇవన్నీ ఒకే సైజ్ లేకపోతే ఒకటి ఎక్కువ, ఒకటి తక్కువ చూడడానికి కొంచెం హార్డ్‌గా అనిపిస్తది. బట్ ఇక్కడ మన దగ్గర ఉన్నయి యాడ్ చేస్తున్నాను నేను. ఇట్లా మనకి ఇమేజెస్ అయితే కనిపిస్తాయి. ఇక్కడ మనకి ఎన్ని డాట్స్ ఉన్నాయో అన్ని ఇమేజెస్ ఉన్నట్లు. లైక్ దీన్ని రన్ చేస్తే మనకిది స్క్రోల్ అవుతా ఇవి కనిపిస్తాయి మనకి. ఇక్కడ మనం పబ్లిష్ చేసామనుకోండి. వెబ్‌సైట్ అడ్రెస్.
ఇది మన వెబ్‌సైట్ వస్తుంది. ఇక్కడ మన సర్వీసెస్, ఇక్కడ క్లయింట్స్, ఇక్కడ ఇమేజెస్ అనమాట. ఇట్లా ఇలా క్లిక్ చేస్తే మనకి కరాసిల్ ఇమేజెస్ అనేవి వచ్చేస్తాయి. ఇట్లా మనం ఇమేజెస్ అంటే మనకి సంబంధించిన ఇన్ఫర్మేషన్, ఫోటోస్ ఏమన్నా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ బటన్ యాడ్ చేసుకోవాలనుకోండి. ఈ బటన్ కాంటాక్ట్. కాంటాక్ట్ అని చెప్పి ఇక్కడ మనం లింక్స్ అయితే ఇక్కడ కాంటాక్ట్ అస్ పేజ్ ఇవ్వచ్చు. మనం ఫోన్ నంబర్స్ కానీ లైక్ మన పేజ్ వచ్చింది కదా! ఇది కాకుండా మనకి ఆల్రెడీ ఈ వెబ్‌సైట్ లింక్ కూడా ఇక్కడ ఈ వెబ్‌సైట్ కాంటాక్ట్ అస్ పేజ్ కూడా ఇక్కడ ఇవ్వచ్చు. ఏదైనా కూడా ఇవ్వచ్చు. ఇక్కడ కాంటాక్ట్ బటన్ అనేది యాడ్ అయింది. ఫీల్డ్ వచ్చేసి అవుట్‌లైన్డ్ టెక్స్ట్ ఇట్లా ఓన్లీ టెక్స్ట్ కావాలంటే టెక్స్ట్ వరకే వస్తది. ఫీల్డ్ అంటే కంటెంట్ అంతా ఫిల్ చేసినట్టు. ఇక్కడ వచ్చేసి స్టైల్స్ ఎలాంటి స్టైల్స్ కావాలి. అలాగే అలైన్‌మెంట్, ఎడిట్. ఇంక మీకు ఇక్కడ డిజైన్ అనేది ప్రాపర్‌గా మీకు నచ్చినట్టు చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఇంకా సోషల్ ఐకాన్స్ కానీ, సోషల్ లింక్స్ కానీ, ఈ యూట్యూబ్ ఛానల్ ఒకవేళ మీరు ఏదైనా యూట్యూబ్ వీడియోస్ యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు. క్యాలెండర్, మ్యాప్స్ ఇవన్నీ కూడా ఈజీగా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చనమాట. స్లైడ్స్ కానీ, షీట్స్, ఫార్మ్స్ మొత్తం దీంట్లో యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు అబౌట్ అస్ ఉంది కదా! ఈ అబౌట్‌లో మనకి ఒక 4 సర్వీసెస్ ఉన్నాయనుకోండి. లైక్ ఈ అబౌట్‌లో మనం ఏం చేస్తామంటే ఒక అబౌట్ అస్ పేజీ డిజైన్ చేద్దాము. సర్వీసెస్ దాంట్లో అంటే సర్వీసెస్ కూడా సేమ్ అలాగే చేయొచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే మనం ఒక ఆప్షన్ తీసుకొని కోడింగ్‌తో కూడా ఎలా చేయొచ్చు అనేది ఒకటి చూపిస్తాం. బట్ ఈ కోడింగ్ అనేది జస్ట్ మీ ఐడియా కోసం మాత్రమే కానీ ఇంకా దీన్ని మీరేం చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడొచ్చేసి రైట్ అబౌట్ పేజ్ ఏ కంటెంట్ అబౌట్ డిజిటల్ మార్కెటింగ్. ఇక్కడ మనకేంటంటే మనము అబౌట్ అస్ పేజ్ కంటెంట్ కనుక రాసుకోవాలంటే ఇట్లా మనకి కంటెంట్ ఇచ్చేస్తే మనం ఇక్కడ డిజైన్ చేసుకోవచ్చు. లైక్ ఇక్కడొచ్చేసి మనం ఈ అబౌట్ అస్ పేజ్‌ని యూజ్ చేసి చేసుకోవచ్చు. ఇట్లా కాకుండా డైరెక్ట్‌గా కోడ్‌తో చేయడం ఎట్లా అనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ రైట్ అబౌట్ ద అని ఉంది కదా! పేజ్ కంటెంట్ అని. రైట్ అబౌట్ ద అబౌట్ అస్ పేజ్ కోడ్ ఉంది కదా! క్రియేట్ హెచ్‌టీఎంఎల్ కోడ్ అబౌట్ హెచ్‌టీఎంఎల్ కోడ్ అబౌట్ ద అబౌట్ అస్ పేజ్. ఓన్లీ హెచ్‌టీఎంఎల్ కోడ్ అండ్ సీఎస్ఎస్, జావాస్క్రిప్ట్ కూడా కావాలన్నా కూడా తీసుకోవచ్చు అన్నమాట.
ఇప్పుడు మనకి డైరెక్ట్‌గా కోడ్ అనేది వస్తుంది. మనం ఇక్కడ ఏమి ఇవ్వలేదు. జస్ట్ ఇక్కడ ఏమిచ్చామంటే జస్ట్ క్రియేట్ ఎ కోడ్ అని ఇచ్చాం. ఆ వెబ్‌సైట్ కలర్స్ కానీ, వెబ్‌సైట్‌లో ఉండాల్సిన ఫీల్డ్స్ కానీ, ఇంక దేనికి సంబంధించిన మనం ఏమి ఇవ్వలేదు. జస్ట్ మనకొక బేసిక్ క్వెషన్ ఇచ్చామనమాట. దానికి సంబంధించిన కోడ్ అంతా కూడా జనరేట్ చేసిస్తుంది ఇది. ఇంత కోడ్ రాయాలంటే మనకి చాలా టైం పడతది. బట్ ఫస్ట్ సీఎస్ఎస్ ఫైల్స్, ఈ స్టైల్స్ మొత్తం అన్నీ ఇంక్లూడ్ చేసింది. మన బ్యాక్‌గ్రౌండ్ కలర్స్ కానీ, ఏది మనం ఇవ్వలేదు. జస్ట్ ఇక్కడొచ్చేసి దీన్ని ఇక్కడ మనకి ఇంతకుముందయితే ఈ కోడు ఈ ప్లాట్‌ఫార్మ్‌లో రన్ చేసుకోవడానికి ఆప్షన్ ఉండేది కాదు. వేరే ప్లాట్‌ఫార్మ్ యూజ్ చేసుకొని అక్కడ రన్ చేసి అక్కడ ఎలా అవుట్‌పుట్ వచ్చిందో చూసి అప్పుడు మళ్ళీ ఎడిట్ చేసుకునేవాళ్ళం. ఇక్కడొచ్చేసి మనం ఇక్కడే రన్ చేసుకోవచ్చు. మనం ఇచ్చిన కోడ్ ఎలా వర్క్ అవుతుంది అనేసి. ఇక్కడ అబౌట్ అస్ పేజీ ఓహ్! ఇక్కడొచ్చేసి విత్ ఇమేజెస్ కూడా యాడ్ చేసింది. చాలా అడ్వాన్స్‌డ్ ఇంప్రూవ్ అయింది. ఇక్కడ ఇలా ఉంది గదా! అన్నీ ఓకే. మనకి కింద కాపీరైట్స్ ఉన్నాయి గదా! అది కూడా తీసేద్దాం. కాపీరైట్స్‌ది ఎక్కడుందో రిమూవ్ కాపీరైట్స్. ఇదొచ్చేసి ఫూటర్ సెక్షన్ ఇది యాడ్ చేసుకోమంటున్నాడు ఈ కోడ్. మనకి ఇక్కడ కోడ్ వచ్చింది గదా! ఇది మొత్తం కాపీ చేసుకొని డైరెక్ట్‌గా మనం ఈ వెబ్‌సైట్‌లోకెళ్ళి ఇక్కడ యాడ్ చేద్దాం. యాడ్ చేయాలంటే మనకి ఎంబెడెడ్. ఈ ఎంబెడెడ్ సెలెక్ట్ చేసుకొని మనకిక్కడ బై యూఆర్ఎల్ అని ఉంది. ఏదైనా యూఆర్ఎల్‌లో కోడ్ ఉంటే మనం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ ఎంబెడెడ్ కోడ్ ఉంది కదా! ఈ ఎంబెడెడ్‌లోకెళ్ళేసి హెచ్‌టీఎంఎల్ కోడ్ ఇది మొత్తం యాడ్ చేసుకున్నాం. ఇక్కడ కాపీరైట్స్ ఉంది కదా! ఈ ఫూటర్ సెక్షన్ రిమూవ్ చేయమన్నాడు. ఈ సెక్షన్ తోటి మనం రిమూవ్ చేద్దాం. అది రిమూవ్ చేసి ఇది రీప్లేస్ చేద్దాం ఇక్కడ. ఫూటర్ సెక్షన్. ఇక్కడ మనకి ఫూటర్ సెక్షన్ ఉంది కదా! ఫూటర్స్ 2 వచ్చినాయి. ఇది రిమూవ్ చేసేద్దాం. ఇప్పుడు దీన్ని నెక్స్ట్ మనం ఫూటర్ సెక్షన్‌లో కాపీరైట్స్ చేస్తే మనకి ఇక్కడ ఒక పేజ్ అనేది డిజైన్ అయింది. కింద మనకి కాపీరైట్స్ ఏం లేవు. ఇన్సర్ట్. ఇక్కడ మనకి ఇన్సర్ట్ అయింది కదా! దీన్ని కొంచెం డ్రాగ్ చేయాలి మనకి. ఇది కొంచెం స్ట్రక్ అవుతుంది ఇక్కడ. ప్రాపర్‌గా రావట్లేదు. సరే ఇట్లయితే ఒకసారి చూడండి ఇది ఎంత
ఇక్కడ ప్రాపర్‌గా వర్క్ అవ్వట్లేదు నా సిస్టమ్‌లో ఈ ఈ క్రోమ్ అనేది. అందుకని ఇలా వస్తుందిది. మొత్తం ఇదంతా ట్రాక్ చేస్తే ఏంటంటే మనకి ఈ మొత్తం అంతా ఒక పేజీలాగా వచ్చేసింది. అబౌట్ అస్ పేజ్ అనేది డిజైన్ అయిపోయిందనమాట. ఇట్లా మనం కూడా దీన్ని డిజైన్ కూడా చేసుకోవచ్చు నీట్‌గా. అంటే కంప్లీట్‌గా రాసే పని లేకుండా ఈ పేజెస్ అన్నీ డిజైన్ చేసుకొని పబ్లిష్ చేసేసుకోవచ్చు. పబ్లిష్ చేసుకుంటే మన వెబ్‌సైట్ అనేది మనకి నీట్‌గా డిజైన్ అవుతుందిది. ఇట్లా మనకి పేజీ అనేది కంప్లీట్‌గా వచ్చేసిందనమాట. అబౌట్ అస్ పేజ్. ఇప్పుడు మనం కలర్ ఇవ్వలేదు, కంటెంట్ ఇవ్వలేదు. జస్ట్ ఒక చిన్న ప్రాంప్ట్ ఇస్తే కోడ్ ప్లస్ సీఎస్ఎస్, హెచ్టీఎంఎల్ మొత్తం డిజైన్ చేసుకొని ఇచ్చేసిందండి. మనకి కోడ్ మీద కొంచెం అంటే ఎక్కడెక్కడ ఏమేమి కావాలో ఇవ్వచ్చు. లేదంటే చాట్ జీపీటీలోనే మనం ఎడిట్ చేసేసుకోవచ్చు అనమాట. మనకి ఏం కావాలి, ఏం వద్దు, ఇంకేమైనా యాడ్ చేయమంటే చేసిస్తది. ఇట్లా మనం కోడ్‌తో కూడా ఈ వెబ్‌సైట్‌ని డిజైన్ చేసుకోవచ్చు. తర్వాత ఇప్పుడు కాంటాక్ట్ అస్ పేజ్‌లోకి వచ్చిన తర్వాత ఎలా చేస్తాము అంటే మనకి మ్యాప్స్ యాడ్ చేస్తాం కాంటాక్ట్ అస్‌లో. అలాగే ఫార్మ్స్ యాడ్ చేస్తాం. ఇక్కడొచ్చేసి మనకి మ్యాప్ ఎలా యాడ్ చేసుకోవాలంటే, ఇక్కడ మ్యాప్స్ ఉంది కదా! ఈ మ్యాప్ మీద క్లిక్ చేసి, ఇక్కడ మనం లొకేషన్ ఇచ్చామనుకోండి. ఇదిగో ఇక్కడ మనం ఏ అడ్రెస్ ఇస్తే ఆ అడ్రెస్ మొత్తం మనకి లొకేట్ అయిపోయి వచ్చేస్తదనమాట. ఇంతకుముందు ఏంటంటే మనం ఈ అడ్రెస్‌లు కంప్లీట్‌గా అడ్రెస్ గూగుల్ వాళ్ళకి రిక్వెస్ట్ పెట్టి వాళ్ళ అప్రూవల్ వచ్చినాక వాళ్ళు కోడ్ ఇస్తే ఆ కోడ్ మన వెబ్‌సైట్‌లో పెట్టుకోవాలి. అంత ప్రాసెస్ ఉండేది. అది రావడానికి ఆల్మోస్ట్ 15 డేస్ పట్టేది. ఆ కోడ్ వచ్చినాక ఆ కోడ్‌ని యాడ్ చేసుకోవాలి. ఇదంతా కూడా మనకి టైం పట్టేది. బట్ ఇప్పుడేంటంటే ఇమ్మీడియేట్‌గానే మనము ఈజీగా యాక్సెస్ చేసేసుకోగలుగుతున్నాము. మనకి అలాగే మీకు కింద ఏదైనా ఫార్మ్స్ కావాలంటే ఇక్కడ ఫార్మ్స్ కానీ ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చనమాట. ఇట్లా మనం దీన్ని డిజైన్ చేసుకుంటాం. ఇది sites.google.com. నెక్స్ట్ ఈ బ్లాగ్‌లోకెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు కంటెంట్ ప్లస్ బ్లాగ్. ఒక బ్లాగ్ రాసుకోండి. బ్లాగ్‌కి ఒక ఇమేజ్ డిజైన్ చేసుకోండి. అండ్ బ్లాగ్ హెడ్ టైటిల్ ఇచ్చి సేమ్ బ్లాగ్ మనం వర్డ్‌ప్రెస్‌లో ఎలా అయితే ఇస్తామో అలాగే ఆహ్, కీవర్డ్స్‌ని బోల్డ్, ఇటాలిక్, అండర్‌లైన్ లైక్ అంటే హైపర్ లింక్స్ యాడ్ చేయడము, సైడ్ హెడ్డింగ్స్ ఇవన్నీ కూడా యాడ్ చేసుకుంటూ రోజు ఒకటి ఇవాళ ఇక్కడ యాడ్ చేశారనుకోండి. నెక్స్ట్ దీని కింద మళ్ళీ ఇంకొకటి యాడ్ చేసుకుంటూ ఇట్లా ఆ బ్లాగ్స్ అనేవి రోజు రోజు యాడ్ చేసుకుంటూ వెళ్ళొచ్చనమాట. అంటే మనం ఎప్పుడైతే వర్క్ చేస్తామో ఈ వెబ్ 2.4 సైట్స్ మీద ఆ రోజు ఇక్కడ ఒక బ్లాగ్ అనేది రాసి పోస్ట్ చేసుకుంటాం. ఇది అయిపోయినాక నెక్స్ట్ ఇంకొక బ్లాగ్ యాడ్ చేసుకుంటాం. ఆ! ఇక్కడ దీని కింద ఇంకొక బ్లాగ్ వస్తుంది. ఇక్కడ పైన ఒక బ్లాగు, మళ్ళీ కింద ఒక బ్లాగ్. తర్వాత మరి దీని కింద ఒక బ్లాగ్. ఇట్లా ఎవ్రీడే ఒక న్యూ బ్లాగ్ అనేది మనం పోస్ట్ చేసుకోవచ్చు. ఇట్లా మనం ఈ sites.google.comని క్రియేట్ చేసుకుంటాం. ఇంకా నెక్స్ట్
ఇందులో ఉన్న ఆప్షన్ ఇంకొకటి లైక్ మీడియం అయిపోయింది. వీబ్లీ గానీ ఇవి కొంచెం టైం పడతాయి. దానికోసం అనేసి నేను ఇంకో ఆహ్, అవి ఈరోజు ఆపేస్తున్నాను. ఇంకొక టాపిక్ ఇక్కడ చెప్తాను. లైక్ ఇదొచ్చేసి మనకి ప్రొఫైల్ క్రియేషన్ సైట్ అంటాము. మన ప్రొఫైల్‌ని ఇందులో క్రియేట్ చేసుకుంటాం. ఈ అబౌట్ మీ అనేది. ఈ అబౌట్ మీ అనేది ఎవరైనా పర్సనల్‌గా కూడా క్రియేట్ చేసుకోవచ్చు. లైక్ బిజినెస్ పరంగా క్రియేట్ చేసుకోవచ్చు. లేదా మీరు ఓన్ బిజినెస్‌లో ఏదైనా చేస్తున్నా క్రియేట్ చేసి ఇట్లా మనం ఈ అబౌట్ మీ అనే ప్లాట్‌ఫార్మ్‌ని యూజ్ చేసుకుంటాం. వీటిని ప్రొఫైల్ క్రియేషన్ సైట్స్ అంటాం. మనకి చాలా ఉంటాయన్నమాట ప్రొఫైల్ క్రియేషన్ సైట్స్. ఇదొకటి చూపిస్తున్నాను. బట్ ఈ ప్రొఫైల్ క్రియేషన్ సైట్స్ మాత్రం మనకు చాలా తక్కువగా ఉంటాయి. ఎక్కువ ఇప్పుడు ఇవి వర్క్ చేయట్లేదు. అంతకుముందయితే చాలా సైట్స్ ఉండేయి గానీ మాక్సిమం అన్నీ పెయిడ్‌కి కన్వర్ట్ అయినాయి ప్రెజెంట్. ఇది గూడా బేసిక్ మనకి ఫ్రీ ఉంది. మరి నెక్స్ట్ నుంచి మరి ఉంటదో ఇది గూడా తీసేస్తారనేది తెలీదు. బట్ దీన్నైతే మనము ప్రొఫైల్ క్రియేషన్ కింద యూజ్ చేసుకుంటాం. ఇన్ కేస్ మీరు వర్క్ చేసేటప్పుడు ఏదైనా ప్రొఫైల్ క్రియేషన్స్ ఉంటే ప్రతి వెబ్‌సైట్‌ని ఓపెన్ చేసుకొని అది ప్రొఫైల్ క్రియేషన్‌కి ఎలిజిబులా కాదా చెక్ చేసుకోవాలి. లైక్ ఫస్ట్ ఇది లాగిన్ చేసుకుంటే ఇక్కడ మనం జీమెయిల్ ఐడీ ఇది ఇది ఇవన్నీ ఇవే వస్తున్నాయి. ఇది చేయొచ్చు. ఇవి మూవ్ అవ్వట్లేదు. అది మూవ్ అవ్వట్లేదు. ఎట్లా ఇవి? క్లిక్ వేర్ ద బాస్కెట్ బాల్ ఈస్ గోయింగ్ ఇన్సైడ్. హ్మ్. సరే గూగుల్ నుంచి చేద్దామండి ఒకసారి ఇది అంతే. ఇది ఆల్రెడీ మనం క్రియేట్ చేసింది. మీరు జీమెయిల్ నుంచి ఓపెన్ చేసుకుంటే అడుగుతది. డీటెయిల్స్ అడుగుతది. ఫస్ట్ ఎలాంటి నేమ్ ఏం అడుగుతది. అప్పుడు మనం శ్రీష డిజిటల్ అని ఇస్తాము. తర్వాత దాని గురించి అడుగుతది. ఈ డీటెయిల్స్ అన్ని ఇస్తాము. విజిట్ మై కంపెనీ వెబ్‌సైట్ అనంటే అది లేదా కాల్ ఫోన్ నంబర్ అని అడుగుతది. అది ఇచ్చేస్తాం ఇక్కడ. ఇచ్చేసిన తర్వాత మనకి డిస్క్రిప్షన్ అడుగుతది. ఆ డిస్క్రిప్షన్ ఇక్కడ యాడ్ చేస్తాం. ఇప్పుడు మనకిది ప్రొఫైల్ అనేది క్రియేట్ అవుతది. బట్ ఇక్కడేంటంటే ఇంతకుముందు మనకి ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ఇవన్నీ గూడా కనిపిచ్చేవి. ఇప్పుడు ఇవేమి కనిపించట్లేదు. జస్ట్ ఇక్కడొచ్చేసి ఇక్కడొచ్చేసి మనకంతా ప్రో వర్షన్ కింద కన్వర్ట్ అయింది.
ఇక్కడ యాడ్ చేసుకోవడానికి అంటే జస్ట్ మనకి కొన్ని మాత్రం ఫ్రీ ఉన్నాయి. ఇక్కడొచ్చేసి ఈమెయిల్ సిగ్నేచర్ యాడ్ చేసుకోవచ్చు. విజిట్ మై వెబ్‌సైట్ యాడ్ చేసుకోవచ్చు. మిగతావన్నీ మనకి ప్రో అనమాట. ఇక్కడొచ్చేసి ఇది కొత్తగా ఒకటి యాడ్ చేసినట్టున్నారు. లైక్ ఇది ఫీచర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. దీన్ని మీరు ఒకసారి ఓపెన్ చేసినప్పుడు అక్కడ ఏమేమి అడుగుతుందో నోటీస్ చేయండి. లైక్ మీరు టెక్నాలజీ అడుగుతది. లైక్ డిస్క్రిప్షన్ అడుగుతది. టైటిల్స్ అడుగుతది. అప్‌లోడ్ లోగో అడుగుతుంది. లోగో తర్వాత మీరు ఏ ఫార్మాట్‌లో కావాలి ఇదొక 2-3 టైప్స్ ఆఫ్ వేరియేషన్స్ చూపిస్తది. ఏది కావాలో అది సెలెక్ట్ చేసుకోమంటది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి కస్టమ్ డొమైన్ యాడ్ చేసుకోవాలంటే దాని మన వెబ్‌సైట్‌తో పాటు డాట్ మీ అనే ఒక కస్టమ్ డొమైన్ కావాలి అంటే పెయిడ్ వెర్షన్‌కెళ్ళాలనమాట. టెస్టిమోనియల్స్ ఇవన్నీ కూడా కనపడాలి అంటే లైక్ యాడ్ టెస్టిమోనియల్స్ ఆర్ కాంటాక్ట్ ఫార్మ్. టెస్టిమోనియల్స్ యాడ్ చేయాలి. ప్రో ఫీచర్ ఇది. మిగతా ఇక్కడ కనిపించే ఆల్మోస్ట్ అన్ని ప్రో ఫీచర్సే ఉంటాయి. బేసిక్ ఇంతవరకు మాత్రం మనం క్రియేట్ చేసుకోలేం. బట్ ఇక్కడ లింక్ ఇస్తాం కాబట్టి ఈ లింక్ నుంచి మనకి బ్యాక్ లింక్ వస్తదనమాట. ఇది మనకి అబౌట్ అస్ అబౌట్ మీ అనే ఒక ప్రొఫైల్ క్రియేషన్ సైట్. ఒకసారి ఇది మీరు ఓపెన్ చేస్తే దానికి స్టెప్స్ మీకు క్లారిటీ వస్తది. లైక్ ఇక్కడ సెట్టింగ్స్‌లోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఏం చేయాలి అంటే విజిట్ యువర్ వెబ్ పేజెస్ అంటే యాడ్ వెబ్ పేజెస్, వెబ్ లింక్స్ టు యువర్ ఈమెయిల్ సిగ్నేచర్ ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ మన యొక్క లింక్ వచ్చేసి అబౌట్ మీ డాట్ శ్రీషా డిజిటల్స్ అని వచ్చిందనమాట. ఇది మనకి సబ్ డొమైన్ లింక్. షేర్ యువర్ లింక్ టు డ్రైవ్ ద ట్రాఫిక్ టు యువర్ వెబ్ పేజ్. దీనికి ఈ లింక్‌ని షేర్ చేసి ఈ వెబ్ పేజ్‌కి మనం ట్రాఫిక్ అనేది జనరేట్ చేసుకోవచ్చు. ఇంగో ఇక్కడొచ్చేసి మనకి కొన్ని సోషల్ మీడియా ఐకాన్స్ ఉన్నాయి. ఇక్కడ మనం యాడ్ చేసుకోవచ్చనమాట. ఇవి యాడ్ చేసాము. ఇది గిట్ హబ్ అనేది యాడ్ చేయలేదు. ఎట్లా యాడ్ చేయాలో చూపిస్తా. ఇక్కడొచ్చేసి లాగిన్ అయిపోయి గిట్ హబ్ యాడ్ చేసుకోవాలి. మనకి ఇక్కడ ఫేస్‌బుక్‌ది ఆల్రెడీ ఉంది కాబట్టి ఫేస్‌బుక్ యాడ్ చేసాము. ఇక్కడ లింక్డ్ఇన్ ఉంది కాబట్టి లింక్డ్ఇన్ అకౌంట్ లాగిన్ చేసి మన పేజీ అనేది యాడ్ చేసాం. బట్ ఇది వేరే వాళ్ళ దగ్గరికి రీడైరెక్ట్ అవుతుంది. ఒకసారి చూడాలి దీన్ని. మీడియం సైట్ ఉంది కాబట్టి మీడియం అనేది యాడ్ చేసాము. ఇది మన డిజిటల్ మార్కెటింగ్‌దే వచ్చింది. అండ్ పింట్రెస్ట్. హ్మ్. పింట్రెస్ట్‌కి ఇది యాడ్ చేద్దాం ఈ లింకు. బట్ ఇది ఒకసారి చూద్దాం. ఇది ఎడిట్ చేద్దాం. కొంచెం టైం పడతది. ఇక్కడ ప్రొఫైల్ పిక్చర్స్ ఆన్‌లైన్‌లో ప్రొఫైల్ ఎలా ఉంది? ఇక్కడ మన ఫేస్‌బుక్ ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ ఇవి యాడ్ చేసుకున్నా కూడా మనకి ఇక్కడేం కనపడవు. ఇక్కడ స్లైడ్ షేర్ అంటే మనం పీపీటీ షేర్ చేసేవి. అప్‌వర్క్ మనం ఏదైనా ప్రొఫైల్ అప్‌వర్క్‌లో అంటే మనం ఫ్రీలాన్సింగ్ వర్క్ కోసం అప్లై చేస్తాం కదా! ఈ అప్‌వర్క్ సైట్‌లో అలాంటివి ఏమైనా ఉంటే ఇక్కడ టంబ్లర్ ఇవన్నీ కూడా సైట్స్ అన్నీ ఇచ్చిందనమాట. వీమ్యూసై ఈ హెల్ప్ అనేది లైక్ బిజినెస్ డైరెక్టరీ అనమాట. ఈ బిజినెస్ డైరెక్టరీస్, వికీపీడియా ఇయన్నీ కూడా మనకి ఇక్కడ చూపిస్తుంది. ఇవన్నీ మనం క్రియేట్ చేసుకున్నవన్నీ ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. బట్ దీన్ని ఒకసారి ఎడిట్ చేద్దాము. ఇక్కడ చిన్న మిస్టేక్ ఉంది కదా! దాన్ని ఎడిట్ చేద్దాం. అండ్ ఇట్లా మనం ప్రొఫైల్ క్రియేషన్ సైట్స్ అనేవి కంప్లీట్ చేసుకున్నాం. ఇంకా మీకేమన్నా రిక్వైర్మెంట్ ఉండి మీరు వర్క్ చేసేటప్పుడు ప్రొఫైల్ క్రియేషన్స్ కూడా చేయండి అంటే మీరు చూసుకోవచ్చు.
ప్రొఫైల్ క్రియేషన్ సైట్స్. ఇక్కడ కొన్ని అదర్ ప్రొఫైల్ క్రియేషన్ సైట్స్ ఉన్నాయి. వీటిలో ఏవి సపోర్ట్ చేస్తే వాటిని మీరు యూజ్ చేసుకోవచ్చు. బట్ ఇవి ఒకసారి వన్ టైమ్ వర్కే అండి. ఎవ్రీ టైం చేయకూడదు. ఒకసారి క్రియేట్ చేసి వదిలేస్తే అయిపోతది. మళ్ళీ నెక్స్ట్ టైం మళ్ళీ కొత్త సైట్స్ వెతుక్కొని చేయాలి తప్ప, మళ్ళీ ఈ సైట్స్‌లో చేయడానికి ఏముండదు. అలాగే ఇంకొకటేంటంటే బిజినెస్ డైరెక్టరీస్ అని ఒకటుంటాయి. అవి కూడా సేమ్ అంతే అనమాట. ఇవి కూడా బిజినెస్ లిస్టింగ్ సైట్స్ కానీ, బిజినెస్ డైరెక్టరీస్ కానీ ఇవన్నీ ఒకటే. ఈ బిజినెస్ లిస్టింగ్ సైట్స్‌లో ఏంటంటే ఒక్కసారే మన వెబ్‌సైట్‌ని లిస్ట్ చేస్తాం. బట్ కొన్ని సైట్స్ ఏంటంటే 2, 3 సర్వీసెస్ కూడా లిస్ట్ చేయడానికి యాక్సెప్ట్ చేస్తాయి. అలాంటి వాటిలో మళ్ళీ మళ్ళీ లిస్ట్ చేస్తాం. లేదంటే కొన్ని ఒక్కసారే వర్క్ చేసి వదిలేస్తాం వాటిని. ఇవి జనరల్ డైరెక్టరీస్. హ్మ్. ఇవి ఉన్నాయి కదండీ! ఇవి. ఇవేమో ఇన్‌స్టంట్ అప్రూవల్ సైట్స్. ఇక్కడొచ్చేసి ఫర్ స్క్వేర్. ఇవన్నీ కూడా మనకి ట్రస్ట్ పైలట్ గాని, ఈ కొన్ని సైట్స్ మనకి తీసుకోవు. వాటిని వదిలేసేసి మిగతా వాటిని ఓపెన్ చేసుకొని, ఇక్కడేంటంటే మనం చేయాల్సింది మన బిజినెస్ గురించి డీటెయిల్స్ యాడ్ చేయాలి. కంపెనీ నేము, కంపెనీ ఓనర్స్ నేము, కంపెనీ సర్వీసెస్, ఏరియా లొకేషను ఇవన్నీ యాడ్ చేస్తాం. అదే ఆస్ట్రేలియా గానీ, ఇంకా అదర్ కంట్రీస్ బిజినెస్‌ని చేయాలి అంటే, అక్కడేంటంటే వాళ్ళకి బిజినెస్ సర్వీసెస్‌కి కొన్ని కోడ్స్ అయితే ఇస్తారు. మనం అక్కడ రిజిస్టర్ చేసుకుంటే, ఆ రిజిస్ట్రేషన్ నంబర్స్ అడుగుతాయన్నమాట. మనకి ఇక్కడేం అడుగుతాయంటే జీఎస్టీ అడుగుతాయి. కొన్నేమో జీఎస్టీ లేకుండా కూడా రిజిస్టర్ చేసుకుంటాయి. కొన్నేమో జీఎస్టీ మ్యాండేటరీ అని అడుగుతాయి. అట్లా మనకి ఈ సైట్స్ అన్నీ గూడా మనకి బిజినెస్ డైరెక్టరీస్. ఇక్కడ ఒక్కసారి మనకి ఇండియా మార్ట్ అని ఉంది గదా! ఇది మనకి పెద్ద బిజినెస్ సైట్ ఇక్కడ. ఎక్కువ మంది ఇక్కడ లిస్ట్ చేసుకుంటారు. ఇక్కడ పెద్ద బిజినెస్ అంతా బాగా జరుగుతుంటది. బట్ దీన్ని మనం సైన్ ఇన్ జేసుకొని ఇక్కడేంటంటే మనం అన్నీ యాడ్ చేసుకుంటామనమాట మన బిజినెస్‌లన్నీ. మన ప్రొఫైల్ గురించి ఇక్కడుంటుంది. ఇక్కడ మనకి ఓటీపీ ఇయన్నీ వస్తాయి. దీన్ని మనం మనకి సెక్యూరిటీ ఆప్షన్ చూపియలేదు కాబట్టి మనకిక్కడ మన ప్రొఫైల్ అన్నీ రాలేదు. ఒకసారి మళ్ళీ వెరిఫై జేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనం ఏదైనా సేల్ చేయాలనుకోండి, ఇక్కడ మనం యాడ్ చేసుకోవచ్చనమాట. అలాగే మన క్రియేట్ ఏ అకౌంట్, యాడ్ యువర్ బిజినెస్, యాడ్ అ ప్రొడక్ట్స్ ఆర్ సర్వీసెస్. ఫస్ట్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ మనకి ఇట్లా మనం పే చేసుకున్నాక ఇది ఇక్కడ జీఎస్టీ అడిగాడు. జీఎస్టీ
ఎక్స్‌పెరిమెంట్ అనంటే పాన్ అది అడుగుతుంది. మనం పాన్ ఇచ్చేసాము. మన పాన్‌ది డీటెయిల్స్. ఇక్కడొచ్చేసి మనకు పెయిడ్ లిస్టింగ్ జేయమని అడుగుతున్నాడు. మనకి ఫ్రీ లిస్టింగ్ ఉంటే ఫ్రీ లిస్టింగ్ జేసుకుంటామని. డిస్ట్రిక్ట్ ఆఫ్ ఫ్రాన్స్. ఫ్రీ లిస్టింగ్ ఉంది. బట్ ఇక్కడొచ్చేసి మనకి యాడ్ ప్రొడక్ట్ ఉంది గదా! మాక్సిమం ఈ బిజినెస్ డైరెక్టరీస్ అనేసి కూడా ఇలానే ఉంటాయన్నమాట. ఇక్కడ మనం అప్‌లోడ్ ఫోటోస్ ఫ్రమ్ కంప్యూటర్. బట్ మనకి ఈ ఫ్రీ లిస్టింగ్ అనేది పెద్దగా యూజ్ ఉండదు. లిస్ట్ చేసినా కూడా మనకేం లీడ్స్ రావు పెద్దగా. కాకపోతే జస్ట్ ఎగ్జాంపుల్ కోసం చూపించడానికి యాడ్ చేస్తున్నాం. వీడు కంప్లీట్‌గా ఇంతకు ముందు బానే వచ్చాయివి. ఆహ్, బట్ ఇప్పుడు ఆల్మోస్ట్ 5, 6 ఇయర్స్ నుంచి కూడా ఎక్కువ ఫ్రీ లిస్టింగ్‌కి హై ప్రయారిటీ అనేది ఇవ్వట్లేదు. ప్రొడక్ట్ ఆర్ సర్వీసెస్. ఇక్కడ డిస్క్రిప్షన్. ఇక్కడ మనం యూఆర్ఎల్స్ ఇవన్నీ కూడా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు దీంట్లో. లేదంటే ఇలా అయినా కూడా పోస్ట్ చేసుకోవచ్చు. సేవ్ అండ్ కంటిన్యూ. ఇక్కడొచ్చేసి మనకి ఈ ఆప్షన్స్ అన్నీ ఉంటాయి. ఇవి సెలెక్ట్ చేసుకోవచ్చు. కోర్స్ డ్యూరేషన్ 1 to 3 months. ఇట్లా మనం మొత్తం డీటెయిల్స్ అంటే ఒక్కొక్క వెబ్‌సైట్‌కి మీకు ఒక్కొక్క రకమైన ఆప్షన్స్ ఉంటాయి. ఆ ఆప్షన్స్ మనం చూసుకొని అక్కడికక్కడ మనం వాటిని డెసిషన్ తీసుకోవాలి. బిజినెస్ డైరెక్టరీస్ అంటే.
ఇట్లా ఇయంతా ఇక్కడ యాడ్ చేసిన తర్వాత జస్ట్ దీన్ని ఫినిష్. ఇంక ఈ ప్యాకింగ్ డీటెయిల్స్ ఇవన్నీ మనకు అవసరం లేదు. డెలివరీ టైమ్ అయితే ప్రొడక్ట్స్‌కైతే యాడ్ చేయాలి. సర్వీసెస్‌కి అవసరం లేదు. ఇంతవరకు యాడ్ చేసేసాము. యాడ్ చేసిన తర్వాత దీన్ని డీటెయిల్స్ అన్నీ ఇక్కడున్నాయి. మనకి యాడ్ అనేది మనకు మంచిగా ఉంది. దీన్ని చూసి మనకి ఎవరైనా కాంటాక్ట్ కూడా చేయొచ్చు. ఇట్లా మనం బిజినెస్ డైరెక్టరీస్ అనేది యాడ్ చేస్తాము. ఇట్లా మిగతా సైట్స్ మీరు ట్రై చేయండి. అలాగే ఈ ప్రొఫైల్ క్రియేషన్స్ కూడా ఒకసారి చూడండి. అబౌట్ మీ ఒకసారి ఓపెన్ చేయండి. ఒకవేళ రాకపోతే రేపు క్లాస్‌లో ఒకసారి మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీ మీ మెయిల్ తోటి ఆల్రెడీ నేను క్రియేట్ చేశాను కాబట్టి నా మెయిల్‌తో కొత్తగా క్రియేట్ చేయడానికి రాదు. ఓపెన్ చేసి అక్కడ క్వెషన్స్ అడిగితే మీకు ఆల్రెడీ అర్థమవుతది ఏమేం కావాలనేసి. ఓకే అండి. ఓకే అండి. ఈ sites.google.com ఒకటి అండ్ అబౌట్ మీ ఒకటి అండ్ ఏదైనా ఒక బిజినెస్ డైరెక్టరీ చేయండి. ఓకే.